హాయ్. లాస్ట్ ఇయర్ ఒక టాపిక్ బాగా ట్రెండ్ అయింది. ఒక అబ్బాయి ఒక ట్రాన్స్‌జెండర్ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు. ట్రాన్స్ ఫీమేల్‌ని మ్యారేజ్ చేసుకున్నాడు అని చెప్పి ఒక టాపిక్ చాలా చాలా వైరల్ అయ్యింది. చాలా న్యూస్ ఛానెల్స్ వాళ్ళిద్దరి ఇంటర్వ్యూస్ తీసుకోవడం జరిగింది. మీడియా ఛానెల్స్ వాళ్ళ గురించి మాట్లాడడం జరిగింది. ఇంకా వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు కూడా కొంతమంది వీడియో పెట్టారు. ఇట్లా ట్రాన్స్‌జెండర్‌ని మ్యారేజ్ చేసుకున్న ఒక అబ్బాయి అనేసి. సో, అండ్ ఆ అమ్మాయి కూడా రెగ్యులర్‌గా ఇన్‌స్టాలో రీల్స్ అవి ఇవి పెడుతూ ఉండేది. దే లుక్ లైక్ ఎ వెరీ హ్యాపీ కపుల్. చూసే కొంతమందికి ఇబ్బంది కూడా అనిపించింది. ఏంటి గతంలో ఎవరికీ మ్యారేజ్ అవ్వలేదా? ఇంక ఫ్యూచర్‌లో ఎవరికీ మ్యారేజ్ కాదా? వీళ్ళెందుకు ఇంత ఓవర్ చేస్తున్నారు అని. బట్ ఏమైందంటే ఆల్ ఆఫ్ ఎ సడెన్ దే బ్రోక్ ఆఫ్. ఎవరి దారిన వాళ్ళు సెపరేట్‌గా ఎళ్ళిపోయారు. అగైన్ దట్ బికేమ్ ఎ కాంట్రోవర్షియల్ థింగ్. అందరూ మళ్ళీ వాళ్ళ గురించి మాట్లాడుకోవడం జరిగింది. యూట్యూబ్‌లో ఎక్కడ చూసినా వాళ్ళ గురించి. సో, ఈ క్రమంలో ఏమైందంటే ఆ అమ్మాయి తర్వాత తను ఆహ్, బ్రేకప్ అయిపోయిన తర్వాత ఇంకేదో ఫేస్‌కి సర్జరీస్ చేయించుకోవడం అలా జరిగింది. షీ వాస్ ఇన్ లాట్ ఆఫ్ పెయిన్. సో, ఆ పెయిన్ కంటే ఈ పెయిన్ తక్కువవుతుందనో మరి ఏమో తెలీదు. ఆ అమ్మాయి సర్జరీస్ చేయించుకుంది. చేయించుకున్న తర్వాత ఒక ఇంటర్వ్యూ ఆ అమ్మాయి చెప్పిందనమాట ఎందుకు బ్రేకప్ అయ్యాము అని. అక్కడిదాకా అంతా బావుంది. షీ వాస్ వెరీ హానెస్ట్ ఇన్ హర్ రిప్లైస్ అండ్ షీ క్యారీడ్ హెర్‌సెల్ఫ్ వెరీ గ్రేస్‌ఫుల్లీ. సో, ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఏమైందంటే, ఈ మధ్య మళ్ళీ తను ఒక ఏదో మ్యారేజ్ ఫంక్షన్‌లో ఎక్కడో ఎళ్ళినప్పుడు ఏదో డాన్స్ చేస్తూ ఉంటే, ఆ వీడియో మళ్ళీ యు వీళ్ళు ఇన్‌స్టాలో పెట్టడం జరిగింది. సో, అప్పుడు దాని కింద భయంకరమైన కామెంట్‌లనమాట. "నువ్విలా అమ్మాయి గాబట్టే వాడు నిన్ను వదిలేసాడు. వాడు వదిలేసి మంచి పనయింది" అని చాలా ట్రోలింగ్ భయంకరంగా ఉంది. ఇప్పుడు ఏంటంటే ఒక్ ఒకరు ఒక రకంగా బిహేవ్ చేస్తున్నారు. అప్పటిదాకా ఉన్న లైఫ్ స్టైల్‌కి చాలా భిన్నంగా బిహేవ్ చేస్తున్నారు అంటే దానికి 100 కారణాలుంటాయి. కొంతమంది ఎస్పెషల్లీ ఎల్‌జీబీటీ గాని, ఈ ఆహ్, ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీస్ నుంచి వచ్చిన వాళ్ళేంటంటే, వాళ్ళు ది క్రేవింగ్ ఫర్ లవ్ ప్రేమ గురించి చాలా పిచ్చెక్కిపోయి ఉంటారు. ఎందుకంటే, వాళ్ళు చిన్నప్పటి నుంచి ఒక వివక్ష ఎదుర్కొని నాకెవరు దొరకరు అనే భావనలో ఉన్నప్పుడు, సడెన్‌గా ఎవరో ఒక అబ్బాయి వచ్చేసి నేను నిన్ను చూసుకుంటాను. నువ్వే నా లైఫ్ అంతా, నువ్వే నా సర్వస్వం అని ఇలా మాటలు చెప్పేసరికి వాళ్ళు చాలా పొంగిపోతారు. సో, కొంచెం అంటే వాళ్ళు చేసే వీడియోలు ఓవర్‌గా అనిపియచ్చు. అంటే మనకేంటంటే బయట నుంచి చూసే వాళ్ళకి ఏంటి ఆహ్, ఎవరికీ పెళ్లవ్వట్లేదు వీళ్ళెందుకు ఓవర్ చేస్తున్నారు. కానీ వాళ్ళకి ఆనందం అనమాట. అంటే నాకు ఎవరు నా లైఫ్‌లో దొరకరు. నేను ఒంటరితనంగా ఉండిపోతాను. ఒంటరి జీవితం జీవిస్తాను అని అనుకున్న అమ్మాయికి ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఒక హోప్ వచ్చినప్పుడు అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే నువ్వు రేపు అరే చచ్చిపోతావురా అని డాక్టర్ చెప్పినప్పుడు మళ్ళీ వెంటనే డాక్టర్ వచ్చి ఒక అరగంటలో వచ్చి నీకొచ్చింది నెగెటివ్ రిపోర్ట్ బాబు. ఇది వేరే రిపోర్ట్ తారుమారు అయిపోయింది అని చెప్తే ఎంత ఆనందంగా ఫీల్ అవుతారు. సో, ఇలా నాకెవరు దొరకరు అన్న స్థాయిలో ఆ అమ్మాయికి ఎవరో ఒక అబ్బాయి దొరకడము. సో, తన ఆనందాన్ని తను వ్యక్తపరుచుకుంది. ఆహ్, ఏమైపోయిందంటే మళ్ళీ ఆల్ ఆఫ్ ఎ సడెన్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా బ్రేకప్ అయిపోయేసరికి చాలా మందికి ఆ బ్రేకప్‌ని ఎలా తీసుకోవాలో తెలీదు. ఎలా హ్యాండిల్ చేయాలో తెలీదు. అంటే ప్రపంచం మొత్తం తలకిందులైపోయినట్టు ఫీల్ అయిపోతారు. ఎందుకంటే అప్పటిదాకా వాళ్ళు ఊహించిందొకటి ఆల్ ఆఫ్ ఎ సడెన్ బ్రేకప్ అయ్యేసరికి వాళ్ళకెలా తట్టుకోవాలో తెలీదు. ఇప్పుడు ఇద్దరుంటారు ఇందులో లవర్స్ గూడా. ఒకరేంటంటే ముందు నుంచి మెంటల్‌గా ప్రిపేర్ అయ్యి ఈ రిలేషన్‌షిప్ సరే నడవ నడిచినంత కాలం నడవనివ్వు. తర్వాత బ్రేకప్ చేసుకొని వెళ్ళిపోదామని మెంటల్‌గా ప్రిపేర్ అయ్యి రిలేషన్‌షిప్‌లో వచ్చేవాళ్ళు ఒకరుంటారు. ఒకరేంటంటే ఇదే నా సర్వస్వం. జీవితాంతం వీళ్ళు నాతో ఉంటారు అని నమ్మి ఆ రిలేషన్‌షిప్‌లో ఎంటర్ అయ్యే వాళ్ళుంటారు. ఎస్పెషల్లీ ఇలా నమ్మి ఎంటర్ అయ్యే వాళ్ళకు ఆ బ్రేకప్ జరిగేసరికి చాలా పెద్ద బ్లో అనిపిస్తది. వాళ్ళు దాన్ని తట్టుకోలేరు. యాక్సెప్ట్ చేయలేరు. అప్పుడు ఆ జరిగిన ఇన్సిడెంట్‌ని వాళ్ళు ఫేస్ చేసే ప్రయత్నంలో అనుకోని విధంగా వాళ్లకు నేచర్‌కి విరుద్ధంగా గూడా ప్రవర్తిస్తారు. ఎగ్జాంపుల్ చాలా హుందాగా ఉన్న అమ్మాయి బ్రేకప్ అయింది అనుకుందాం. ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఆ అమ్మాయి చాలా వయలెంట్‌గా అయిపోవడం, చాలా బోల్డ్ ఫోటోస్ ఇన్‌స్టాలో పెట్టడము, ఎక్స్‌పోజింగ్ ఫోటోస్ పెట్టడము, లేదా తను చాలా హ్యాపీగా ఉన్నట్టు ఒక ప్రొజెక్ట్ చేసే విధానంలో ఫ్రెండ్స్‌తో కలిసి ఔటింగ్‌కెళ్ళడము, ఇలా అంటే తను అప్పటిదాకా ఉన్న ఇమేజ్‌కి భిన్నంగా పెట్టడం అనమాట. అంటే ఒక రకంగా ఏంటంటే, ఆ జరిగిన బ్రేకప్ వల్ల నేనేమి అఫెక్ట్ అవ్వట్లేదు అనే మెసేజ్ ఇచ్చే ప్రయత్నము, లేకపోతే ఆ బాధని మర్చిపోయే ప్రయత్నము, లేకపోతే
వీడు నాకేమీ కాడు అని చెప్పే ప్రయత్నం, ఇలా రకరకాలుగా ఇవంతా కోపప్ మెకానిజమ్స్ అన్నమాట. కొన్నిసార్లు ఏంటంటే అవతల వాడిని టెంప్ట్ చేసే విధంగా కూడా, అంటే హస్బెండ్ బాయ్ ఫ్రెండ్ ఎవరైతే బ్రేకప్ చేసి వెళ్ళిపోయారో, వెళ్ళిపోతే ఏమవుతుందంటే దీనివల్ల నాకేం ఫరక్ పడలేదురా బాబు, ఐఎమ్ వెరీ హ్యాపీ అని చూపించుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు. బట్ ఇన్సైడ్ ద వెరీ బ్రోకెన్. బట్ ఇవన్నీ కూడా పైన పైన కనిపించే ప్రయత్నాలు మాత్రమే. సో అలాంటిదే ఈ అమ్మాయి కూడా, ఈ పర్టికులర్ ట్రాన్స్జెండర్, నేను పేరు చెప్పట్లేదు, ఈ పర్టికులర్ ట్రాన్స్జెండర్ సమ్ XYZ అనుకుందాం. సో ఆ అమ్మాయి ఇంకా అందంగా కనిపించాలనో, లేకపోతే తనను తాను మెరుగుపరుచుకునే ప్రయత్నంలోనూ సర్జరీస్ చేయించుకుంది. సర్జరీస్ చేయించుకున్న తర్వాత తను షీఈస్ ట్రైంగ్ టు మూవ్ ఆన్, షీఈస్ ట్రైంగ్ టు లీడ్ ఏ హ్యాపీ పీస్ఫుల్ లైఫ్. దానిలో భాగంగానే ఇన్స్టాలో రీల్స్ పెట్టడము, చాలా హ్యాపీగా ఉన్నాయని చెప్పి డాన్స్లు వేయడము, అది కొంతమందికి వల్గర్గా అనిపించి కామెంట్లు పెట్టారు. నీ ఇందువల్లనే వాడు నేను వదిలేశాడు, నీ రియల్ క్యారెక్టర్ బయటకు వచ్చింది, సర్జరీ తర్వాత నువ్వు చాలా దరిద్రంగా ఉన్నావు, సర్జరీ ముందే చాలా బాగుండేదానివి, ఇలా కామెంట్లు అనమాట. మనకేంటంటే మనం జస్ట్ బయట నుంచి దూరం నుంచో కామెంట్ పెట్టి వదిలేస్తాం. బట్ అది తీసుకునే వాళ్ళకి చాలా బాధ అనిపిస్తుంది. సో మీరు ఎప్పుడైనా కామెంట్ పెట్టేటప్పుడు డోంట్ బి జడ్జ్మెంటల్. ఎందుకంటే మనకు వాళ్ళు ఏమి పడి లేసి అక్కడ దాకా వచ్చారో మనకు తెలియదు. మనం దూరం చూస్తాం, దూరం చూసే కొండలు నునుపు అంటారు. అక్కడికి వెళ్ళాక కానీ వాళ్ళ బతుకులు ఎంత అతుకుల బొంతో, ఎంత గతుకులమయం ఉంటుందో మనం వాళ్ళ జీవితంలో ప్రవేశించి చూస్తే మనకు అర్థమవుతుంది. మనకు బయట నుంచి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. సీతకు ఒక చిలుక అని ఒక సినిమా వచ్చిందండి, చాలా పాతది. దానిలో శరత్ బాబు గారు ఒక నవాబ్ క్యారెక్టర్ అనమాట. ఆయన ఏంటంటే చాలా హుందాగా కనిపిస్తుంటాడు బయటికి, లోపలికి వచ్చి ఇంట్లోకి వచ్చి ఇలా షర్ట్ దిగగానే మొత్తము బనీన్కంతా చిల్లులు పడిపోయి ఉంటుంది. అంటే లోపల వాళ్ళు ఎంత బాధపడుతున్నా బయట చాలా కప్పుకొని నీట్గా హుందాగా వెళ్తూ ఉంటారు. సో మనం బయట దాన్ని చూసి ఎప్పుడు కూడా జడ్జ్ చేయకూడదు. ఆ అమ్మాయి జీవితంలో ఏం పడిందో, ఏమి బాధలు పడుతుందో మనకు తెలియదు. నేను కూడా ఫస్ట్ అలాగే అనుకున్నా, ఏంటి ఈ అమ్మాయి ఇంత వల్గర్గా ఎందుకు బిహేవ్ చేస్తుంది, మొన్నటిదాకా చాలా పద్ధతిగా ఉండేది కదా, అమ్మాయి బ్రేకప్ డీల్ చేసిన విధానం కూడా చాలా పద్ధతిగా చేసింది, ఉన్నట్టుండి ఎందుకు ఇలా వల్గర్ వీడియోస్ పెడుతుంది అని అనిపించింది. తర్వాత కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ తన ఇంట్లో, వాళ్ళ ఊర్లో చేసిన హోమ్ టూర్ వీడియో నేను చూశానండి. వాళ్ళ ఇల్లు చాలా అద్భుతంగా ఉంది. ఆ అమ్మాయి పైసా కూడబెట్టుకొని వాళ్ళ మదర్కి కానీ, వాళ్ళ ఇంట్లో వాళ్ళ సిస్టర్స్కి కానీ, వాళ్ళ బావలకి, వాళ్ళ పిల్లలకి అందరికీ కూడా అద్భుతమైన లైఫ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. చూస్తే ఆ ఇల్లు ఎంత బాగుందంటే ఆ అమ్మాయి పడిన కష్టము మూల తెలుస్తుంది. సో మనం ఒక జడ్జ్మెంట్ పాస్ చేయడం చాలా సులభం. జడ్జ్మెంట్ ఏంటి, సులభంగా అనేస్తాం, ఒక మాట కదా, ముందు వెనక ఆలోచించి కూడా అనేస్తాం. కానీ అవతల వాళ్ళు తీసుకుంటారో లేదో మనకు తెలియదు. అప్పుడు దాకా బ్రేక్ ఈవెన్ అంటే బ్రేక్ డౌన్ పాయింట్కి వచ్చిన వాళ్ళు ఒక మాట అనేసరికి వాళ్ళు బర్స్ట్ అవుట్ అయిపోతారేమో. సో మనం ఏదైనా కామెంట్లు పెట్టేటప్పుడు కూడా, మనం ఏదైనా అనేటప్పుడు కూడా 1-2 సార్లు ఆలోచన చేసి అనాలి. ఎందుకంటే ఆ కామెంట్ వల్ల అవతల వాళ్ళ ఆత్మస్థైర్యం ఎంత కోల్పోతారో మనకు తెలియదు. సో మనం ఏమనుకుంటామంటే అంత చాలా ఈజీగా ఉంది, చాలా సులభంగా జరిగిపోతుంది కదా అని మనం ఏదంటే, నువ్వు ఆపరేషన్ కంటే ముందే బాగున్నావు, నీ క్యారెక్టర్ ఇది కాబట్టి వాడు నిన్ను వదిలేశాడు, ఇలా మనం ఇష్టం వచ్చినట్టు అనేస్తూ ఉంటాం. అలా ఎప్పుడు అనద్దండి. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం కూడా హుందాతనంగా ప్రవర్తించాలంటే, ఎవరికి నేను చెప్పొచ్చేంత వయసు నాది కాదు. బట్ ఏంటంటే మనం కూడా మన బిహేవియర్ కూడా ఎప్పుడు అంటే, మన బాధ ఉండొచ్చు, లేదా అవతల వాడిని మనం కొంచెం ఈ బ్రేకప్ వల్ల నాకేమీ కలగలేదు అని అవతల వాడికి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం కావచ్చు. కానీ మనం ఎప్పుడు కూడా ఒక వల్గారిటీ అనే ఆ స్థాయిలోకి వెళ్ళకూడదు. అంటే మనం ఎక్స్పోజింగ్ చేసో, లేకపోతే ఒక మితిమీరు డ్యాన్స్ చేసేమవుతుందంటే మన మీద ఉన్న ఇంప్రెషన్ తగ్గిపోతుంది. చూసేవాళ్ళు కూడా దే విల్ స్టార్ట్ జడ్జింగ్ యూ. అంటే ఈ అమ్మాయి ఇలాంటిది, వీడు ఇలాంటోడు కాబట్టే అవతల మనిషి వదిలేసి వెళ్ళిపోయారు, బ్రేకప్ కావడానికి కారణం వీళ్ళే అని అంటారు. ఆ రిలేషన్షిప్ యాక్చువల్గా బ్రేకప్ అవడానికి కారణం ఏంటని ఆ ఇద్దరికే తెలుసు, ఎవరికి తెలియదు. మనం ఏంటంటే కొన్నిసార్లు అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, ఆ బ్రేకప్ వల్ల మాకేమీ ఫరక్ పడలేదు అని చేసే ప్రయత్నంలో భాగంగా కొన్నిసార్లు ఓవర్ ఎక్స్పోజింగ్ చేయడము, కొన్నిసార్లు అతిగా డ్యాన్స్ చేయడము, కొన్నిసార్లు వీ హెవ్ మూవ్డ్ ఆన్ అని చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ దీనివల్ల ఏమవుతుందంటే మన క్యారెక్టర్ని మనమే అసాసినేట్ చేసుకున్నట్టు అవుతుంది. మన క్యారెక్టర్ని అవతల వాళ్ళు వేలు పెట్టి చూపించడానికి మనము ఆస్కారం ఇస్తున్నాం. సో మనకి ఎంత బాధ అయినా ఉండనివ్వండి, ఒక్కసారి స్టెప్ బ్యాక్ అండ్ థింక్.
మీకు బాధ ఉంటే వెళ్ళండి, కౌన్సిలర్తో మాట్లాడండి, టాక్ టు యువర్ ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్తో మాట్లాడితే ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఏం చెప్తారంటే మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు. అవతల వాళ్ళు ఏదో తప్పు అంటారు. వాళ్ళు ఎప్పుడు మనకు క్లియర్ పిక్చర్ ఇవ్వరు. ఫ్రెండ్స్ అనేవాళ్ళు కానీ మన క్లోజ్ సర్కిల్ కానీ మనల్ని సపోర్ట్ చేసి మాట్లాడతారు, మనల్ని మోటివేట్ చేసి మాట్లాడతారు. కాబట్టి మనం ఒక కౌన్సిలర్, ప్రొఫెషనల్ కౌన్సిలర్ దగ్గరికి వెళ్తే ఏమవుతుందంటే వాళ్ళు రెండు సైడ్స్ నుంచి, ఇటు మీ సైడ్ నుంచి అటు అవతల వ్యక్తి సైడ్ నుంచి కూడా రెండు సైడ్స్ నుంచి అనలైజ్ చేసి క్లియర్ కట్ పిక్చర్ ఇస్తారనమాట. ఎక్కడ తప్పుపోయింది ఏంటి అనేసి. సో మనకు కూడా మనది తప్ప అవతల మనిషి తప్ప అని అర్థం చేసుకునే ఆ స్పేస్ దొరుకుతుంది. అండ్ ఆల్సో వెన్ యూర్ గోయింగ్ త్రూ ఎ బ్రేకప్, జస్ట్ డోంట్ రష్ ఇన్ టు న్యూ రిలేషన్షిప్ ఆర్ జస్ట్ డోంట్ ట్రై టు పుట్ హ్యాపీ ఇమేజెస్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అది ఇంపాసిబుల్ అని అందరికీ తెలుసు. ఇప్పుడు ఏడ్చేవాడు ఇంట్లో బాధ ఉంటే వెంటనే వచ్చి ఒక హ్యాపీ స్మైలీ ఫేస్తో పెట్టి ఫోటోలు రిలీజ్ చేస్తే అది చాలా ఫేక్ అనిపిస్తుంది. సో టేక్ టైమ్ టు కూల్ డౌన్. ఓకే, బాధపడడం సహజమే, రూమ్లో వెళ్ళి తలుపులు వేసుకుని ఏడవండి, దట్స్ ఓకే. బట్ నెక్స్ట్ డే నుంచి ఐఎమ్ వెరీ హ్యాపీ అనే పోస్టులు పెట్టద్దు. దానివల్ల ఏమవుతుందంటే మన క్యారెక్టర్ చాలా చీప్ అయిపోతుంది. మనం ఇలా అంటే బ్రేకప్ అయిపోగానే వీడు చాలా హ్యాపీగా మూవ్ ఆన్ అయిపోయాడు అని మనం మెసేజ్ ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే మన క్యారెక్టర్ మనము తక్కువ చేసుకున్నట్టు అవుతుంది. అది ఎప్పుడు కూడా చేయకండి. ఇంకొకటి, మనకు అవతల మనిషి మీద చాలా కోపం ఉండొచ్చు, కసి ఉండొచ్చు, వాడిని మోసం చేశాడు అని చాలా బాధ, కోపం, కసి, ద్వేషం అన్నీ ఉంటాయి. సో ఐ నాట్ సే ఫర్గెట్ అండ్ మూవ్ ఆన్ అని చెప్పను. ఫర్గివింగ్ ఈజ్ వెరీ ఇంపాసిబుల్, ఫర్గెటింగ్ ఈజ్ ఈక్వలీ ఇంపాసిబుల్. సో డోంట్ ఫర్గెట్, డోంట్ ఫర్గివ్. మీకున్న బాధ అంతా ఒక డైరీలో రాసుకొని పక్కన పెట్టుకోండి, లేకపోతే ఒక పేపర్ మీద వాడి పేరు రాసి నలిపేసి పడేయండి, లేకపోతే ఫ్లష్ అవుట్ చేసేసేయండి, లేకపోతే కాళ్ళ కింద వేసి తొక్కేసేయండి. ఏదైనా చేయండి. డూ వాట్ ఎవర్ యూ వాంట్ డూ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ పెయిన్. సో మీకున్న పెయిన్ అంతా ఒక డైరీలో రాసి పెట్టుకోండి. ఏదో ఒక రోజు మళ్ళీ మీ టైం వస్తుంది. పడిన వాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదు కదా. మీ టైం వస్తుంది. టైం వచ్చినప్పుడు వాళ్ళే మీ దగ్గరికి వస్తారు. వన్స్ యూ స్టార్ట్ ప్రోగ్రెసింగ్ ఇన్ లైఫ్, గ్రాడ్యువల్ ప్రోగ్రెస్, వాళ్ళకి రియలైజేషన్ వస్తుంది, అరే ఈ అమ్మాయిని వదిలేసి లేకపోతే వీడిని వదిలేసి నేను తప్పు చేశానా. సో ఫోకస్ మోర్ ఆన్ యువర్ సెల్ఫ్, ఫోకస్ మోర్ ఆన్ యువర్ డెవలప్మెంట్, ట్రై టు బికమ్ ఎ బెటర్ పర్సన్ సో దట్ ది అదర్ పర్సన్ విల్ రిగ్రెట్. మీరు ఏ స్థాయిలో ఉన్నా కూడా హుందాతనం మాత్రం తగ్గద్దు. ఈ డీపీ పెట్టాను కదా, మీరు తమ్నైల్ చూసే ఉంటారు. హుందాతనమే నీ అందం, హుందాతనమే నీ ఆయుధం. నువ్వు హుందాగా ప్రవర్తించు. ఏ పొజిషన్లో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా ఆ బాధను లోపల దిగమింగుకు. హుందాతనం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలద్దు. వల్గారిటీ దగ్గరికి అసలు వెళ్ళకు. మేబీ యూ వాంట్ ట్రై ఎ రోజీ పిక్చర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, మేబీ యూ వాంట్ ప్రొజెక్ట్ ఎ బెటర్ పిక్చర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఆర్ హ్యాపీయర్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. బట్ దెన్ టేక్ టైమ్. ఒక హుందాతనాన్ని ఎక్కడ కూడా వదిలిపెట్టకు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిచ్చేస్తాను. కమల్ హాసన్ గారు ఒక ఇంటర్వ్యూలో జయప్రదం అనే ప్రోగ్రాంలో తన అనుభవాలు పంచుకోవడం జరిగింది. ఏంటంటే కమల్ హాసన్ గారు చిన్నప్పటి నుంచి సావిత్రి గారి దగ్గర పెరిగారు. ఆవిడ మహానటి. కానీ తను టువర్డ్స్ ఎండ్ వచ్చేసరికి సావిత్రి గారు బాగా చితికిపోయారు. కమల్ హాసన్ గారు అప్పుడే అప్కమింగ్ హీరో అనమాట. సో తను ఒకరోజు ఇలా డ్రైవ్ చేసుకుని వెళ్తుంటే సావిత్రి గారు ఒక బస్ స్టాప్లో కూర్చొని ఉన్నారంట. కమల్ హాసన్ గారు కార్లో వెళ్తుంటే ఇలా తిరిగి చూస్తే సావిత్రి గారు కూర్చొని ఉన్నారు. తన పక్కన ఒక 3-4 సూట్ కేసులు అలా ఉన్నాయి. వేసుకోవడానికి బట్టలు కూడా అంత గ్లామరస్గా ఉన్న బట్టలు ఏమి కావు, ఏదో చినిగిపోయిన కొంచెం అలా నేత చీరలు అలా ఉన్నాయి. బట్ ఆవిడ కూర్చున్న పోజ్ మాత్రం చాలా రాయల్గా, ధీమాగా, దర్జాగా కూర్చొని కాలు మీద కాలు వేసుకొని అలా కూర్చొని ఉన్నారనమాట. కమల్ హాసన్ గారు ఏమన్నారంటే, మహారాణి ఎక్కడైనా మహారాణి. తన హుందాలో, తన బాడీ లాంగ్వేజ్లో ఎక్కడ కూడా ఆ హుందాతనం అనేది పోగొట్టుకోలేదు. సో మనం కూడా అలాగే. ఇప్పుడు చూడండి, సింహము ఆకలేసినా ఏమొచ్చినా గడ్డి తినదు, వేటాడ తింటుంది. వేటాడలేకపోతే పసులుండి చచ్చిపోతుంది తప్ప ఎప్పుడు గడ్డి తినదు. అలాగే మనం కూడా ఒక హుందాగానే ఉండాలి. ఎవడో వదిలేసిపోయాడు, ఎవడో వాడిని ఇంకా వాడి లైఫ్ వాడు చూసుకున్నాడు అని చెప్పి మనం వాళ్ళకి బుద్ధి చెప్పడానికి మనం ఒక మెట్టు దిగి ఆ స్థాయికి దిగకూడదు కదా. ఎప్పుడు కూడా మనల్ని వదిలేసిపోయిన వాడు వెధవా వదిలేసి వెళ్ళిపోయాడు అంతే. లేకపోతే మనల్ని వదిలేసి వెళ్ళిపోయిన అమ్మాయి వెళ్ళిపోయింది, ఆ అమ్మాయికి బుద్ధి చెప్పడానికో, లేకపోతే ఈ అబ్బాయిని కాస్త టెంప్ట్ చేయడానికో, లేకపోతే నీకంటే నేను హ్యాపీగా ఉన్నానని చూపించుకోవడానికో ఒక హుందాతనం అనే ఒక మెట్టు దిగి
ప్రవర్తిస్తే అది మన క్యారెక్టర్ని మనం స్పాయిల్ చేసుకున్నట్టు అవుతుంది. దయచేసి ఎప్పుడు కూడా మీ హుందాతనాన్ని పోగొట్టుకోకండి. ఎంత బాధలో ఉన్నా సరే పంటి బిగువున ఆ బాధను నొక్కి పెట్టండి. ఆ పంటి బిగువున ఆ బాధను అలా అనగబెట్టండి. బట్ కమ్అట్ విత్ ఎ స్మైలింగ్ ఫేస్. బట్ మీ స్థాయి దిగి ఎలాంటి వీడియోస్ కానీ ఏది కూడా చేయకండి. ఓకే, బికాస్ లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. మనం ఈరోజు ఉంటాం, రేపు ఉండం. కానీ మనం ఉన్నా లేకపోయినా మన ప్రవర్తన, మన బిహేవియర్ అనేది అలాగే ఉండిపోతుంది. 10 మంది మన గురించి గొప్పగా చెప్పుకోవాలి, అరే పలానా ఈ అమ్మాయి లేకపోతే ఈ అబ్బాయి తను ఎంత కష్టాలు ఇచ్చినా హుందాతనంగా బిహేవ్ చేశాడు అని మనం ఒక మాదిరికరంగా ఉండిపోవాలి. సో దట్ ఈస్ ఆల్ ఫర్ టుడే. సో వాట్ ఎవర్ బీ ద సర్కమ్స్టాన్సెస్, always deal with it gracefully. Dealing gracefully is the biggest weapon that you can use on anybody else. ఎవడన్నా మనం వదిలేసి వెళ్ళిపోయినా కూడా వెంపర్లాడకండి, వెళ్ళిన కూడా వెళ్ళనివ్వండి. మనం ఒక హుందాతనం తగ్గి ఎక్కడ కూడా బిహేవ్ చేయకూడదు. ఇంకొకటి, ఏదైనా రిలేషన్షిప్లో ఉన్నప్పుడు అది ఫ్రెండే కానీ, లవరే కానీ, లేకపోతే వైఫ్ హస్బెండ్ కానీ ఎవరైనా సరే, నీకు ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వకపోతే ఆ రిలేషన్షిప్లో ఉండడానికి ఆస్కారమే అవసరం లేదు. నీ ఆత్మాభిమానాన్ని, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని చంపుకొని ఆ రిలేషన్షిప్లో ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ వాక్అవుట్. ఎవరు నా ఫ్రెండ్ కూడా ఒక స్థాయి దిగి నీ మీద కామెంట్లు చేసినా, జోకులు వేసినా తీసుకోవాల్సిన అవసరం లేదు. బికాస్ వాళ్ళకి తెలియాలి, ఈ లెవెల్ దాటి ముందుకెళ్తే వాడు తీసుకోడు, లేకపోతే ఆ మనిషి యాక్సెప్ట్ చేయదు అనేసి. వాళ్ళు ఎంత క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ అయినా సరే ఒక లెవెల్ దాటి మన మీద జోకులు వేయడమో కామెడీ చేయడమో చేస్తే జస్ట్ వాక్అవుట్, పుట్ యువర్ ఫుట్ డౌన్ అండ్ సే ఐఎమ్ నాట్ టేకింగ్ దిస్, యూ క్రాసింగ్ యువర్ లిమిట్స్ బాస్ అని చెప్పి డైరెక్ట్గా మొహమ్మీ చెప్పేసేయండి. బట్ నెవర్ కాంప్రమైజ్ ఆన్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్, నెవర్ కాంప్రమైజ్ ఆన్ యువర్ డిగ్నిటీ. ఓకే, టేక్ కేర్, బాయ్.